నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి. హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి విజయలక్ష్మి స్పష్టీకరణ. దేశభక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట నుండి ఘంట స్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాలో ప్రతి ఇంటిపైన 30 జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడాలని, భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అదితి గజతరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమిలో త్రిమూర్తులుగా ఉన్న మన నాయకులందరూ కూడా ఏదైతే మోడీ గారు, చంద్రబాబు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశం అందరం కూడా ఇది మన బాధ్యత, రైట్సే కాదు మన బాధ్యతగా మనందరం కూడా ప్రతి ఇంటి పైన ఒక జెండా అన్నది మన దేశభక్తిని ప్రతిపాదించే ఈ ప్రోగ్రామ్ని దేశభక్తితో మన ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి. అయితే మన అందరం కూడా జెండాయే కాదు మన బాధ్యతను ఇప్పుడైతే మేడం చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్లో ఏదైతుందో రైట్స్తో పాటు డ్యూటీస్ కూడా ఏ విధంగా మనం చేయాలి, మన బాధ్యతను భావితరాల భవిష్యత్తు కోసం మనం ఇది ఒక నాందిగా పలుకుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుందామని చెప్తున్నాను. ఇండిపెండెన్స్ ముందు ఎంతోమంది మన ఇండిపెండెన్స్ కోసం కృషి చేశారు. అయితే మహాత్మా గాంధీ నుంచి ఎంతోమంది కూడా కృషి చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎంతోమంది మన డ్రాఫ్టింగ్ కమిటీ వేసి మన కాన్స్టిట్యూషన్లో ఫామ్ చేయటానికి డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, మొత్తం భారతదేశంలో యునైట్ చేయటానికి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు. అయితే ఈరోజు మనకు అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళు చేసిన పనుల్ని మన పిల్లలకి అందించటానికి, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిందనేది వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేసి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ పేట్రియాటిక్ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఒక మొత్తం కంట్రీ కూడా ఒక తాటి మీద యునైట్ అయ్యి అందరి ఇళ్ళ మీద హర్ ఘర్ తిరంగా అనేది ప్రతి ఒక్క ఇంటి మీద మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరవేస్తూ మన భవిష్యత్ అయినటువంటి జనరేషన్స్కి కూడా మనం మన ఫ్లాగ్ని అందిస్తూ మన భారతదేశంని యునైట్ చేస్తూ ఈ విధంగా హర్ ఘర్ తిరంగా అనేది చేయటం జరుగుతుంది. అయితే ఈరోజు దాని భాగంగా మనం ఒక ర్యాలీ పెడుతున్నాం. అయితే ఈ ర్యాలీ మెయిన్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది నేను భావిస్తూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ 15th అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ
ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటిపైన భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది. విజన్ 2047 100 సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి. దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, భారతీయ తత్వంతో పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్టాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మనం భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న మధ్యపేటలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి పర్యటించారు. ఈ పర్యటనలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందని వివరించారు. అలానే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళని తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. అవ్వలు ఇబ్బంది పడకుండా వాహనాల ద్వారా రేషన్ పంపిణీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు ఆ వాహనాలను రద్దు చేసి నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారని ఆవేదన వెల్లబుచ్చారు. ఉచిత బస్సు అన్నారు ఆగస్టు 15 నుంచి కూడా. పోనీ ఉచిత బస్సు అయినా సరే పూర్తిగా ఇస్తున్నారు అంటే అది కూడా తూతూ మంత్రంగా ప్రజలకి ఇస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క మాట కూడా పథకం రూపంలో అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ప్రజల్ని మోసం చేస్తూ అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇంకా దిగజార్చే స్థాయిలో తీసుకువెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. మరి ప్రజలందరిలోని కేవలం ఈ ఏడాది కాలంలోనే వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మూట కట్టుకుందని తెలియజేస్తూ మళ్ళీ ఆయన గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్సీపీ నాయకుల గురించో కాదు, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రతి ఇంటి భవిష్యత్తు గురించి, ప్రతి ఇంటికి సంక్షేమం అందాలన్నా, ప్రతి ఊర్లో అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. మళ్ళీ మనందరి రాష్ట్రంలో ప్రతి ఒక్క భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవుతారని ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే చెప్పడం మాకు నిజంగా ఆనందాన్ని కల్పిస్తుంది. ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమేని. ఎందుకంటే బీజేపీ జనసేనతో కూటమి ప్రభుత్వం ఏర్పరచుకొని ఎలక్షన్లోని సూపర్ శిక్షణ హామీలతోటి ప్రజల్లోకి వచ్చారు. సంవత్సరానికి మహిళలకు 3 గ్యాస్ దమ్ములు అన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి 1,500 రూపాయలు అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇందులో ఏ ఒక్క హామీ అంటే సంవత్సరానికి 3 గ్యాస్ దమ్ములతో ఒకే దమ్ము వచ్చిందని చెప్తున్నారు. అలాగే తల్లికి 100 అంటే ఎవరికో వచ్చింది. అది కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, కానీ అది కూడా తూతు మంత్రంగా చేశారు. ఇంటిగా ఒకరికి 8,000 అని, ఒకరికి 10,000 అని, ఇలా ఎంతోమంది చెప్తున్నారు. అంటే వాలంటీర్ ఉండడం వల్ల ఇప్పుడు వాలంటీర్లు తీసారమ్మ. మా అమ్మ అయితే మా మనవడు వాలంటీర్గా చేసేవాడు, రోడ్డు మీద తిరగకుండా వాడికి 5,000 వచ్చేది వాడి ఖర్చులుగా. ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేకుండా పోయిందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు వాలంటీర్లు తీసిన. ఎందుకంటే ఆ వాలంటీర్లకి గతంలో 5,000 ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 ఇస్తున్నారు. అంటే అది లేదు ఇది లేదని చెప్పుకుంటున్నారు. అలా అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రావాలి, ఇక్కడ స్వామి గారు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకను చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులు వినతులు చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని, లేని ఎడల సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్కు 149 వినతులు అందాయి. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతుమాధన్,
డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించినవి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 52 వినతులు అందాయి. ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు కె సురేష్ డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్కి వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేయడానికి నిర్ణయించిన మహిళలకు ఫ్రీ బస్ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విజయనగరం జిల్లాలో స్వయం ఉపాధి రంగంగా జీవనం సాగిస్తున్న ఆటో క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటో క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు నేటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయన్నారు. ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధిగా తమ సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ చెల్లించుకుంటూ మరోవైపు ప్రభుత్వానికి చెల్లించవలసిన రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ రెన్యువల్, పొల్యూషన్ వంటి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్న ఆటో క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో వైసీపీ ప్రభుత్వం జీవనం రియోట్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఆటో డ్రైవర్లు, మ్యాచ్టప్ డ్రైవర్లు నష్టపోతున్నారు. మా ప్రభుత్వం వస్తే ఈ జీవనం రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, మాట ఇచ్చారు. మరి ఆ హామీని, ఆ మాటని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈ జీవనం రియోట్ ద్వారా విపరీతమైన ఫైన్లు, జరిమానాలు విధిస్తూ ఉన్నారు. రోజంతా కష్టపడితే కానీ 1000 రూపాయలు రావడం లేదు. కేవలం ఫోటోతో విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఆ డబ్బులంతా కూడా ఫైనల్కే సరిపోతుంది. మరి కుటుంబం ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల, క్యాబ్ డ్రైవర్ల పట్ల చాలా కష్టసటంగా వ్యవహరిస్తుంది. వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈ జిల్లాలో ఏటీసీ సెంటర్, ఆటోమేటిక్ టెస్ట్ సెంటర్ అని చెప్పేసి డెలివరీ దగ్గర అచ్యుతాపురం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ సెంటరు ఈ ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్ని జలగల్లా పీటి తింటుంది. 750 రూపాయలు చలాన్ తీసిన తర్వాత విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి ఈ డ్రైవర్లందరిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఎక్కడ పార్కింగ్ స్థలాలు లేవు. పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల ఎక్కడైనా మా బండి ఆపితే ఫోటోలు తీస్తూ ఉన్నారు, పోలీసులు వేధిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆటోలకి, మ్యాచ్ క్యాబులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్కింగ్ స్థలాలు చూపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్త్రీ శక్తి పథకం ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని విజయనగరం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే కండక్టర్, డ్రైవర్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. మహిళల పట్ల ఎలా మసులుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలో ప్రత్యేక శిక్షణలో తెలిపామన్నారు. జిల్లాలో ఉన్న 2 డిపోల్లో 160 బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం బస్సు చేయవచ్చన్నారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్లకు మాత్రమే ఉచిత ప్రయాణం బస్సు వర్తించదని ఆమె తెలిపారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తున్న ఉచిత బస్సు పథకం అమలుకు మహిళా ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా నుంచి ప్రతిరోజు 40,000 మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని, వీరిలో సుమారు 15,000 మంది మహిళలు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు, మహిళా ఉద్యోగులకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ఈ మహిళా బస్సు స్కీము పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనుంది. ఈ సందర్భంగా మరి ఆర్టీసీ విజయనగరం జిల్లా పరంగా మేము ఇప్పుడు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో సుమారుగా 176 బస్సులు ఉన్నాయి. అందులో 160 షెడ్యూల్స్తో రోజువారీ 36,000 కిలోమీటర్లతో 25 లక్షల ఆదాయంతో మరి జిల్లా నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి ఈ మహిళా బస్సు స్కీమ్ పథకంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఈ పథకంలోకి వర్తిస్తాయి. ఇందులో మనకి సుమారుగా పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్లు కలిపి 130 బస్సులు ఉన్నాయి. రేపు రానున్న 15న నుంచి ఈ పథకంలో మనకి సుమారుగా 130 బస్సులు, 137 బస్సులు అందుబాటులో రానున్నాయి. మరి మహిళా ప్రయాణికులందరికీ ఇది చాలా శుభదినం. మరి ముఖ్యంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఫస్ట్ ముఖ్యంగా
వెహికల్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ కానీ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలి అన్న దాని మీద కూడా మా సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా టిమ్ ఏదైతే 0 టికెట్ ఇష్యూ చేసే విధానం కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అడ్డదారిలో అధికారం చేపట్టడానికి రకరకాల అప్రజాస్వామిక పద్ధతులు బీజేపీ పాలకులు అనుసరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి బి శంకర్రావు సభ్యులు అప్పల్ రాజులు ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎల్ఎం లిబరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్లోని ఎన్నికల ముందే బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ప్రతిపక్షాలకు చెందిన 64 లక్షల ఓటర్లను ఓటర్ జాబితా నుండి తొలగిస్తూ ముసాయిదా తయారు చేస్తుందని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల దొంగలు గద్దె దిగాలని, ఎస్ఐఆర్ను నిలిపివేయాలని, అక్రమంగా ఓట్లు చేర్చడాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీహార్ మాదిరిగా దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఎస్ఐఆర్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళు నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారంటీగా అక్కడ ఏదైతే గట్ బంధన్ అని ఏదైతే ఉందో ప్రతిపక్ష తాలూకా కూటమి, అందులో మా సిపిఐఎంఎల్ లిబరేషన్ కూడా ఉంది. ఈ ప్రతిపక్ష కూటమి అనేది గ్యారంటీగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం బీజేపీ తన రహస్య హిందుత్వ కార్పొరేటీకరణకు అనుకూలమైన విధానాలు చేపట్టడం కోసం అక్కడ ప్రతిపక్ష కూటమిని అధికారంలో రానివ్వకుండా అడ్డుకోవడం కోసం ఈ ఎస్ఐఆర్ అనే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ తాలూకా రివిజన్ ఏదైతే ప్రక్రియ ఉందో దీన్ని ప్రారంభించి ప్రతిపక్షాల ఓట్లన్నింటినీ కూడా తొలగించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ అనేక చోట్ల ఎన్నికలు అక్రమాలు ఏ రకంగా జరిగాయి అనేది కూడా ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్లో కూడాను బయట కూడా వాళ్ళు సవాల్ విసిరి అవన్నీ కూడా నిరూపించడం జరిగింది. భారత ఎన్నికల కమిషన్ నుంచి ఈనాటి వరకు కూడా సరైన సమాధానం రాని పరిస్థితి ఉంది. ఈ ఎస్ఐఆర్ అనేది ఏదైతే ఉందో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది బీహార్లో సక్సెస్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియని బీజేపీ తాలూకా ప్రభావంతో బీజేపీ తాలూకా కుమ్మక్కతోటి ఎన్నికల కమిషన్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రమాదం కేవలం బీహార్కే కాదు, దేశ ప్రజలందరికీ ఉంది. ఇది రాజ్యాంగం వ్యతిరేక చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ వారం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా విజయనగరం పురపాలక సంఘం కార్యాలయంలో కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య వినతులను స్వీకరించారు. ఈ వినతుల స్వీకరణలో 4 వినతులు స్వీకరించారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చే వినతులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే వినతులు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 ఫిర్యాదులు అండి. ఈ 3 ఫిర్యాదులు కూడా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి. ఈ 3 ఫిర్యాదులని ఫిర్యాదుదారుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు గైకొని తీసుకున్న చర్యలు అర్జీదారులకు తెలియజేయడం జరుగుతుంది. ఎస్కోట్ మండలం కిల్తపాలెం దెప్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ భూ బాధితులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి తమ భూములు లాక్కోవడం దారుణమని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులు మా భూములు మాకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉన్నాయి 13 మాది ఎస్కోట మండలం విజయనగరం జిల్లా. మా గ్రామంలో 13 ఇళ్ళు ఉన్నాయి. 13 ఇళ్ళు ఈ జిందాల్కి కలిసిందని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఏడు జరిగింది మాకు తెలియదు. ఆ 13 స్థలాలు కూడా మాకు అక్కడే గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. నివాసం బట్టి ఏంటంటే ఆ ఇల్లులు ఎప్పటికైనా జిందాల్ వాళ్ళు మాకు ఇంకా నోటీసులు మనకి ఇవ్వలేదు కండి. నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఎప్పటికైనా తీస్తారని మాకే అనుమానంతో కలెక్టర్ గారికి రిజిస్ట్రేషన్ అయిపోయిందని కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టడానికి వచ్చాం. ఆ స్థలం ఇప్పటి నుంచి ఉంటున్నాం కాబట్టి ఆ స్థలం మాకు ఎలాగైనా అందులో ఉండేటట్టు మాకు న్యాయం చేయాలని. అది కాక జగనన్న కాలనీ కూడా మాకు ఇచ్చారండి. ఆ కాలనీ కూడా స్లాబ్ ఇళ్ళతో ఉన్నాయి, కొంతమంది పూరీలు ఉన్నాయి.
అవన్నీ తీసేసి మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా ప్లేస్ లేదు, జాగా లేదు. మాకు అదే నివాసంగా ఉంటున్నాము. మాకు అక్కడ ఏదో రకంగా అదే ప్లేస్లోనే స్థలం ఇవ్వాలని కలెక్టర్ గారికి దానికి ఎస్టీలు ఉండి అక్కడ మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి కోరుతున్నాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపడపు విజయలక్ష్మి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, అయితే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో కూడా ప్రభుత్వం షరతులు పెడుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు వేసి ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల తరపున డిమాండ్ చేస్తున్నామని విజయనగరం పురపాలక సంఘం మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి డిమాండ్ చేశారు. మరి గతంలోని టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 అనే కార్యక్రమంలోని కేవలం ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని మాత్రమే రాసిచ్చారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు దీనికి షరతులు వర్తిస్తాయి, దీనికి కండిషన్స్ ఉన్నాయి, కేవలం పల్లె వెలుగే లేకపోతే ఈ సిటీ ఆర్డినరీయే వీటికి మాత్రమే పరిమితం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేదు? మరొకసారి ప్రూవ్ చేశారు. అబద్ధపు హామీలు, కక్షపూరిత రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రూవ్ చేశారు. మరి ఇటువంటి పరిపాలన మన రాష్ట్రంలో అందుతుంది. మరి ఈ ఏవైతే కేటగిరీలు చెప్పారో కేవలం 6000 బస్సులు మాత్రమే కేటగిరీ పరిధిలో పడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు. ప్రతి ఒక్క బస్సులో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం కల్పించాలి. ఈ ఊరు నుంచి కనీసం విజయనగరం నుంచి రాజమండ్రికి వెళ్ళాలి అంటే సింగిల్గానే 4.5 అవర్స్లో వెళ్ళిపోగలం. కానీ ఇప్పుడు తగరపల్స, సబ్బవరం, అనకాపల్లి, ఇవన్నీ తుని, అన్నవరం ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి అంటే ఇంకెప్పటికి వెళ్ళాలి? 3-4 రోజులు పడతాయని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి విజయనగరం నుంచి పలాస వెళ్ళాలంటే శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుంచి పలాస వెళ్ళాలి. మరి ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలోకి రాకముందు ఉచిత బస్సు అని. ఉచిత బస్సు అనేది మొత్తం అన్ని బస్సుల్లోని మహిళలందరికీ కూడా షరతులు లేని బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కల్పించాలి. ఇది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ఆడబిడ్డ తరపు నుంచి, రాష్ట్ర ఆడబిడ్డల తరపు నుంచి కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని బస్సుల్లోని కూడా మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి బస్సు ఫ్రీ అంటున్నారు. ఆ బస్సు కూడాను పల్లె వెలుగు ఏవో 5 రకాల బస్సులు చెప్తున్నారు. అవంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళు అయితే బస్సు మారి తిరుపతి, అన్నవరం వెళ్ళగలరు. చదువుకోలేని ఒకటి ఈ బస్సు నుంచి వైజాగ్ వెళ్ళడానికి పిల్లలు ఎక్కడ ఎక్కిస్తే అక్కడ దిగడానికి ఇంకొకరు ఉంటారు. అలాంటిది వాళ్ళ అన్నవరం వరకు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. బస్సు అంటే ఇక్కడ ఎక్కితే అక్కడ దిగేటట్టు ఉండాలి, కానీ బస్సు మారడంటే చాలా కష్టంగా ఉంటుంది. మహిళలకే ఉచితం కాబట్టి మహిళతో పాటు వాళ్ళ కొడుకు, తండ్రి, ఎవరో ఒకరు ఉంటారు మగవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మహిళకి కాబట్టి మహిళలే వెళ్తారు కేవలంగా. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే సరైన సదుపాయాలు కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఏదో ఉచిత బస్సు ఇస్తున్నామని తూతూ మంత్రంగా చేయడం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చూసుకుంటే అన్ని సదుపాయాలు, అన్ని ఫెసిలిటీస్లు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అన్నవరం వెళ్తే అన్నవరం ఎక్కే బస్సు ఉండాలి, లేకపోతే విజయవాడ వెళ్తే విజయవాడది ఉండాలి, తిరుపతి వెళ్తే తిరుపతి ఉంది. అంతేగాని మేము ఏదో సంక్షేమ పథకం అమలు చేస్తున్నామని మేము అడ్వర్టైజ్ గురించి మన రాష్ట్రం అన్ని విషయాలను అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవడంలో కాదు, మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంలో ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటాను. కలెక్టరేట్ ఇన్గేట్ ఎదురుగా రహదారిపై గుర్తు తెలియని వాహనం నుంచి ఇంజిన్ ఆయిల్ భారీగా లీక్ అవడంతో రోడ్డుపై ఉంది. దీంతో ఆ రహదారిపై వెళ్తున్న వాహన ప్రమాదాలు గురవుతున్నాయి. చాలా మంది వాహనాలు స్కిడ్ అయి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహన చోదకులు ఎన్నో అవస్థలు పడ్డారు. పక్కనే ఉన్న రోడ్ సేఫ్టీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మజ్జి అప్పారావు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి రోడ్డుపై ఉన్న ఇంజిన్ ఆయిల్ వైపు వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుని ట్రాఫిక్ని మళ్లించారు. ఈ సందర్భంగా మజ్జి అప్పారావు మాట్లాడుతూ రహదారిపై వాహనాలు ఇంజిన్ ఆయిల్ లీక్ అయిందని చూస్తుండగానే 4 వెహికల్స్ స్కిడ్ అయ్యాయని అన్నారు. వెంటనే అధికారులకు ఫోన్ చేయడం జరిగిందని,
వెంటనే స్పందించిన అధికారులు ట్రాఫిక్ మళ్లించారని చెప్పారు. 10 మీటర్ల దూరం ఇంజిన్ ఆయిల్ రోడ్డుపై వేసి ఉన్నది. దాన్ని చూసుకోకుండా ప్రయాణికులు 2 వెహికల్ మీద వెళ్ళే వారికి వీల్స్ స్లిప్ అవడం మూలంగా 2-3 ఫ్యామిలీలతో నా ముందు చూస్తుండగా ఫ్యామిలీతో పడిపోయారు. అది నేను కూడా చూసి వెంటనే పక్కనే నా బండిని పక్కనే ఆపి వెంటనే దానికి తగినటువంటి ఈ గారికి రోడ్డు సేఫ్టీ రోడ్డు ఆర్ఎన్బి ఈ గారికి మరి ఎన్హెచ్ సత్యనారాయణ గారికి మరి అలాగనే కమిషనర్ గారికి ఫోన్ చేశాను ఇలాగ జరిగిందని. అంచేత నేను ప్రస్తుతానికి వెంటనే కలెక్టరేట్ పక్కన ఇంగేట్ పక్కనే పడి ఉన్నటువంటి రాయిని ఒక రెడ్ గోను సంచితో రొమ్మలు పెట్టి ఆపడం జరిగింది. దాంతో మరి ప్రయాణికులు కాస్త పక్కకెళ్ళి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎస్కోట మండలం వెంకటరాంపేట పంచాయతీ పరిధిలోని గిరిజనులు తమ డీపట్టా భూములు పట్టాలు ఇచ్చి ఎల్పీసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999లో ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. భూముల్లో గృహాలు నిర్మించుకోవడం జరిగిందని అవి ఇప్పుడు శిథిలావస్థ చేరుకోవడంతో తొలగించడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన ఇల్లు పట్టాలు ఎల్పీసీలు ఇవ్వాలని ఎస్కోట ఎంఆర్ఓకు ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ తహసీల్దార్ ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని వాపోయారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. 21 నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నాము. అక్కడ నివసిస్తూ ఉంటే ఆ ల్యాండ్ ఏమొచ్చి మాదే, మేము సాగు చేస్తున్న ల్యాండే. అదే ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నామంటే దానికి ఏమొచ్చి ఎల్పీసీలు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఇవ్వడానికి అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. దానికి ఎల్పీసీలు మాకు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. ఎందుకంటే అక్కడ 1961 నుండి మేము స్థానికంగా అక్కడ భూమి అంతా డీపట్టా భూమి అంతా సాగు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు మాకు 1999లోను ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇల్లు కారిపోతున్నాయి కాబట్టి ఇల్లు అన్నీ నేలమట్టం అంటే పూర్తిగా కోలతీసి ఇల్లు కట్టుకోని మీ స్కీమ్ అడిగితే హౌసింగ్ డిపార్ట్మెంట్ మట్టుగా మీరు ఇల్లు కట్టుకోండి, ఎంత వేగం కట్టుకుంటే అంత వేగం మీ బిల్లులు కూడా చేస్తామని అన్నారు. అదేవిధంగా ఇల్లులన్నీ కూల్చి నేలమట్టం చేసి అక్కడ ఇల్లులు కట్టుకుంటే ఎంఆర్ఓ విఆర్ఓ అక్కడ ఎల్పీసీ ఇవ్వమంటే ఇప్పటికీ ఎల్పీసీ ఇవ్వకుండా ఎంఆర్ఓను అడిగితే విఆర్ఓని పెడతాను, విఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ గారి మీద పెడతాను. మేము 5 దఫాలుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. అలాగే సిపిఎం పార్టీ కూడా మాకు అండగా వచ్చింది. వచ్చిన ఎంఆర్ఓ గారు మీకు ఎందుకు ఇల్లు ఎల్పీసీలు మేము ఇచ్చే పూసినది, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు రాకండి అని చెప్పిన ఎంఆర్ఓ గారు ఈరోజు ఆయన కూడా ఎల్పీసీ కొలుస్తాం, ఇంకా అక్కడ జిరాయితీ భూమి ఉన్నదంతా కొలిసిస్తామని చెప్తాను. ఇది మట్టుగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తాను. ఎందుకంటే వీళ్ళు 1961 నుండి అక్కడ స్థానికంగా ఉన్నారు. వాళ్ళ భూమి మీద ఆలే అనుభవంలో ఉన్నారు, ఇప్పటికీ అనుభవం ఆలే ఉన్నారు. అందుకే భూమికి పట్టాలు ఇవ్వాలని, అలాగే అక్కడ ఏదైతే ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఎల్పీసీ ఇవ్వమని చెప్తాను, ఎల్పీసీ కూడా ఇవ్వాలని. లేని చోట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఆందోళన చేసి అక్కడే ఇళ్ల స్థలాలు ఎల్పీసీలు ఇచ్చే వరకు అక్కడే పోరాటం చేసి అక్కడే ఉండాలని నిర్ణయించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం కొత్తవలస గ్రామంలో సిఐ జిఏవి రమణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కాటన్ సెర్చ్ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో నాటు తుపాకీలతో 2 హత్యలు జరిగాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఎవరి వద్ద మరణాయుధాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా నాటు తుపాకులు ఉంటే అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కిరణ్ కుమార్ నాయుడు, జయంతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో మేనమమ్మ నిడిగంటి అప్పలకృష్ణ హత్య చేసిన మేనల్డు నారపర్తి సాయి చేసినట్లు మృతుడికి చెందినటువంటి భార్య నిడిగంటి రాజు సోమవారం తెలిపారు. మృతుడి భార్య షాకింగ్ విషయాలు చెప్పింది. హంతకుడు సాయి విశాఖపట్నం, గోపాలపట్నంలో 3 సంవత్సరాల క్రితం ఒక హత్య చేసి కెరటాం వచ్చినట్లు, అప్పటి నుంచి తనను బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకున్నాడని, తరచూ తన ఇంటికి వస్తున్నాడని, తాగిన మైకంలో శుక్రవారం రాత్రి తన భర్తను హత్య చేసినట్లు తెలిపారు. నేర చతురత కలిగిన సాయి గంజాయి, డ్రగ్స్ వాడుతుంటాడని తెలిపారు. బొండపల్లి ఎస్ఐ యు మహేష్ పాతిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు ఉదయాన్నే
మేము మా బాబు నేను రాఖీ కట్టించడానికి మా పాప కాడికి హాస్టల్కి వెళ్దాం అనుకున్నామండి. మా ఆయన గారు అన్నారు, లేదు పాపను తీసుకొనిరా, సాయికి ఫోన్ చేస్తాను, సాయి వచ్చితే ఇద్దరు వెళ్ళి పాపను తీసుకొనిరా, నేను కూడా చూస్తాను అన్నాడండి. సరే అయితే అని అన్నాను. మా పాపకు ఆ బాబుకి ఫోన్ చేసాడండి సాయికి. మా ఆయన ఫోన్ చేసి, సరే సాయి రారా, పాపను తీసుకొని వద్దరు కానీ నాకు దూరేస్తుంది, ఇద్దరు వెళ్ళి తీసుకొద్దరు కానీ లగేజ్ అది ఉంటుంది కదా, ఒకదా వెళ్ళలేదు, నా కాళ్ళు నొప్పండి. 10:30 అయింది, ఇంకా రాలేదు అని ఏదో చూసి ఫోన్ చేస్తే మరి ఆ టైంలో మరి ఫోన్ ఎక్కలేదండి. అది 12 అయ్యింది, వచ్చాడండి. మా అయ్య రానింటే మా ఆయన ఫుల్ మంది ఎక్కువైపోయింది. ఆ రోడ్డు మీద వదిలేండి, మరి బండి మీద నేను ఒక్కడిని తీసుకోలేను కదా, పడిపోతట్లు జస్ట్ బండి తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అన్నాడండి. సరే అయితే నాకు ముందు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం వేయండి అంటే మా బాబు అన్నం వేసాడండి, తినేసాడు. తిన్న తర్వాత మా బాబుని తీసుకొని వెళ్ళాడు, బాడీని తీసుకొని వచ్చారండి. రేకుల కింద మంచం వేసి ఫస్ట్ ఇంట్లో తీసుకొచ్చారండి. ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టి ఆడ పక్కనే మళ్ళీ మా ఆయన పక్కనే ఆడ కూడా పడుకుండండి. కాసేపు ఒక అరగంటలో పడుకున్న తర్వాత మళ్ళీ మాయకు ఊపిరాడట్లేదట, బయట తీసుకెళ్ళిపోతుంటే తీసుకొచ్చేద్దామని చెప్పి మళ్ళీ రేకుల కింద బయట వరండాలోని మంచం వేసి మా బాబుని ఏమంటే మా బాబు వేసిరండి. తీసుకొచ్చి మంచం మీద ఇద్దరు పడితే అదే డ్రమ్ ఫుల్గా ఆన్ అయిపోతే అలాగైపోండి అంతే. లేదు అనేసి అక్కడ వేసి వచ్చేసి ఇంట్లోకి వచ్చి చెప్పాడండి. అక్కడ మా ఇద్దరికి తాగిన కాడ గొడవ అయ్యింది, నేను ఆయన చంపేశాను, కానీ ఆ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, నేను ఎప్పటికప్పుడు నీ మొగుడు నాతో గొడవలు ఆడుతుండే, నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను ఆయన చంపేశాను, ఈ విషయం ఎవరికైనా నువ్వు చెప్పావనుకో ఈ రాత్రి నిన్ను నీ పిల్లలు కూడా చంపేస్తాను, వదిలేసి చెప్పినా సరే ఎప్పుడే నీ కూతురు హాస్టల్లో ఉంది కదా, నీ కూతురు హాస్టల్లోకి తెలిసి నీ కొడుకు బడికి వెళ్తేప్పుడు నిన్ను చంపేస్తాను అని చెప్పాడండి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు ట్రాక్టర్లతో మూలిగూడ జంక్షన్ నుంచి ధూళికేశ్వర ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తుందని, దానికి కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామంలో కోళ్ల లలిత కుమారి చేనేత కార్మికులను కలిశారు. 2014-19 మధ్యకాలంలో చేనేతలు అనేక రకాల ఇబ్బందులకు గురై అన్ని విధాలా నష్టపోయారని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. నేతన్నల నేస్తంగా నిలిచిన కూటమి ప్రభుత్వం చేనేత రంగం జగన్మోహన్ రెడ్డి హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. మొదటి ఏడాది పింఛన్ల రూపంలో 370 కోట్లు లబ్ధిదారులకు అందజేశామన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ చేనేత రంగం జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. లక్వరపుకోట మండలం గంగబూడి గ్రామంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని, చేనేతలకు థ్రిఫ్ట్ పథకం కింద 2024-25లో 5 కోట్లు, 2025-26లో మరో 5 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు 10,000 రూపాయలు విలువ చేసి నూలును అందజేశామని తెలిపారు. చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తూ మరి ఏదైతే గత ప్రభుత్వం విస్మరించిన చేనేత కార్మికులు ఈనాడు ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున మనం 365 రోజులు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 10,000 కోట్లతో నూతన టెక్స్టైల్ పాలసీని ఒకటి రూపొందించారు మన ప్రభుత్వం వచ్చి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇప్పటికే మనం చేనేత కార్మికులకి 92,500 పెన్షన్లు ఇస్తున్నాం ఆయన రాష్ట్రంలో. అంటే మనం సుమారు అంటే కూటమి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ 4,000 రూపాయలు చేసి మనం అందజేయడం జరిగింది ఈ 1,00,000 చిల్లర పెన్షన్లను. అలాగే మొదటి విడతలో పెన్షన్లకే ఈ సంవత్సర కాలంలో 370 కోట్ల రూపాయలు కేవలం మన చేనేత కార్మికులకు మేము ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137ను రద్దు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి భాసూర్ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు వ్యాపారస్తులు ధారాదత్తం చేయడం, ఆ దిశగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ గవర్నర్పేట 1-2 డిపోలు మాల్కి ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు.
200 బస్సులు 1100 మంది ఉద్యోగులు ఉన్న డిపోలో ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 137 జీవోను వెంటనే నిలుపుదల చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పార్తీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మురిపి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పైలు సురేందర్రావు, జిల్లా ట్రెజరర్ దాసరి అపర్ణ, కమిటీ సభ్యులు బి ఆనంద్, పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న 4.15 సెంట్ల ఎకరాల స్థలాన్ని, విలువైన స్థలాన్ని ప్రయాణికులు ప్రజలు 2 డిపోల్లో వాడుతూ పాత బస్టాండ్ ఏరియాని 400 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 99 సంవత్సరాలకి లులు షాపింగ్ మాల్ అనే వారికి లీజుకి ఇవ్వడం జరిగింది. దానికి 137 మా సంఘాలు అభ్యంతరం చెప్తున్నా కూడా దానికి గవర్నమెంట్ 137 జీవోని ఇష్యూ చేయడం జరిగింది. తక్షణమే ఆ జీవోని ఉపసంహరించుకోవాలి. ఈరోజు 160 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకి 400 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇవ్వడం అనేది భావ్యం కాదు. 99 ఏళ్ళకి ఇలా దారదత్తం చేయడం ఎంప్లాయీస్ యూనియన్గా మేము తీవ్రంగా మా రాష్ట్ర సంఘం ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా మేము కూడా తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలి. లేకపోతే అన్ని సంఘాలు కలుపుకొని ప్రజా సంఘాలని, పార్టీల ప్రతినిధుల్ని అందరినీ ఏకం చేసి దీనిపై పోరాటం చేస్తామని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పార్వతీపురం, గరుడుబిల్లి, కొమరాడ, కురుపాం, జిఎం వలస, సీతానగరం మండలాల నుంచి వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు, బివి రమణ, కోశాధికారి గొర్రె వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం అమలైన తర్వాత ఆటో కార్మికుల్లో 60% మందికి ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుందో కూడా పరిశీలించి శాస్త్రీయంగా నష్టపరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత ఇంకా ఆటో టాక్సీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్రం అమలు చేస్తోంది. ఉచిత బస్సు పథకాన్ని సిఐటి స్వాగతిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత 60% మంది ఆటో కార్మికులు, ట్యాక్సీ కార్మికులు ఉపాధికి దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా ఆటోలో ప్రయాణించేది మహిళలే. అలాంటి మహిళలు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఆటోలు ఎక్కేటువంటి పరిస్థితి ఉండదు. దీంతో ఉపాధి తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఉపాధి నష్టపోతున్నట్టు ఆటో కార్మికులు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, గత ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేసింది. అదే తరహా పథకాన్ని అమలు చేసి ప్రతి ఏడాదికి 25,000 రూపాయలు చెప్పిన ప్రతి కార్మికుడికి చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ఇప్పటికే లక్షలాది రూపాయలు వాహనాల పేరు మీద రుణాలు తీసుకుని ఉన్నారు. వీటికి కిస్తీలు కూడా చాలా కష్టంగా మారుతోంది. ఉపాధి దెబ్బతిన్న పరిస్థితిలో ఈ వాహనాల పేరు మీద ఉన్నటువంటి రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా కేరళ ప్రభుత్వం ఆటో కార్మికులు, మోటార్ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదే తరహా సంక్షేమ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్రంలో మేము సిఐటికి డిమాండ్ చేస్తున్నాము. అది ప్రవేశపెడితే ఆటో కార్మికుల కుటుంబాలు, పిల్లల్ని ఆదుకునేందుకు, కుటుంబాలు ఆదుకునేందుకు అవకాశం వస్తుంది. దానికి ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేసి ఆటో కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కొత్త వలస పిఎస్సిఎస్ చైర్మన్ మరియు డైరెక్టర్లుగా అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేకి మరియు రామ్ ప్రసాద్కి ధన్యవాదాలు తెలిపిన పిఎస్సి చైర్మన్ కోళ్ల వెంకటరమణ మరియు డైరెక్టర్లు గొంపపోతు నాయుడు, భూసాల సూర్యనారాయణ. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోర్పల్లి రాము, క్లస్టర్ పొట్నూలు వెంకట రత్నాజీ, లాలం అర్జున్రావు, వార్డు మెంబర్లు కరి సూర్య, నూకరాజు, కంచిపాటి వేణు, భోని తిరుపతిరావు, అమరపల్లి శ్రీను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి. హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి విజయలక్ష్మి స్పష్టీకరణ. వాజీవాతులు ఇంతటితో సమాప్తం. నమస్కారం.